ఇది రామ్ చరణ్ లింగి పంచ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అది. అన్న ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అయిన సినిమా మొదటి రోజు సినిమాతోనే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించింది. చాలా బాగుంది, కొత్త సబ్జెక్ట్ బాగుంది. సరే భారీ కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ చరణ్ అన్న అయితే యాక్టింగ్ అయితే ఎప్పటిలాగే బుర్రపాటు చేశారు చరణ్ అన్న అయితే. కానీ శంకర్ గారు ఈసారి కూడా లాస్ట్ టైం భారతీయ 2 లాగే లైట్ గా డిసప్పాయింట్ చేశారు. కానీ చరణ్ అన్న అయితే ఫ్యాన్స్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ సాంగ్స్ పరంగా డాన్స్ పరంగా కానీ గ్రేస్ పరంగా ఆల్ ఓవర్ గా రామ్ చరణ్ అయితే కమర్షియల్ గా ఫ్యాన్స్ కి అయితే పండుగ చేశాడు. కానీ ది శంకర్ అన్న అయితే మాత్రం మళ్ళీ రొటీన్ దీనిలాగా కొంచెం పుష్ప క్లాస్ అన్న పార్ట్ 2 కన్నా 1 కి మనం కంపేర్ చేయకూడదు. పుష్ప సీక్వెల్ అన్న, సీక్వెల్ కి మన కొత్త స్టోరీ ఇది, కొత్త సింగిల్ స్టోరీ ఇది. 1 కి దీనికి చేయకూడదు. కానీ ఇది రామ్ చరణ్ లింగి పంచ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అది. కానీ మంచి మనకి కామన్ గా శంకర్ గారు తెలిసిందే కదా, శంకర్ గారు ప్రతి ఇయర్ లాగా మనకి కామన్ గా జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బయట అది కనిపించదు. మనం ఓన్లీ సినిమాలోనే చూడాలి. అది శంకర్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేసాం, ప్రతి సినిమాలో చూపించారు. రాజమౌళిలో అది మనకు నచ్చదు. రాజమౌళిలో సొల్లు తీసేస్తే నచ్చదు అందరికి. అంతేగాని శంకర్ గారు నిజం చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది మన వరకు వచ్చేసరికి అది మనకి నచ్చదు. అది ఎదుటి వాళ్ళకి అయితే నచ్చుతుంది. అదంతే. ఎవరైనా సొల్లు చెప్తే ఈజీగా నమ్మేస్తారు. నా నిజం చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పి? ఈ రోజుల్లో ఎవరు నమ్మరు కదా. రియాలిటీ అనేది ముందు చూపించాడు, అది మనకు నచ్చదు. అది నచ్చితేనే సినిమా నచ్చుతుంది అన్న. అన్న అది ఈజీ అంటే మనం ఎంత చెప్పవసరం లేదు. రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ అమ్మఒడి అందరికీ తెలుసు. ఫస్ట్ 100 కోట్లు కొట్టింది రామ్ చరణ్. ఒక షేర్ కొట్టిన 200+ షేర్ గ్రాస్ కొట్టింది కూడా రామ్ చరణ్. రామ్ చరణ్ గురించి మనం చెప్పవసరం లేదు. ఈ రోజుల్లో 1000 కోట్లు కొట్టే 2000 కోట్లు సీక్వెల్ తీసి కొట్టడం కాదు భయ్యా. సీక్వెల్ మాట్లాడే హీరో అయితే కాదు. డైరెక్టర్ ఎలా తీసినా సరే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది సినిమా చూడండి. మేము సినిమా ఎలాగుంది అలాగుందని లాల్లా ఇలాగా చెప్పుకో, మాకు అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి మేము అంటుంది. అది సినిమా చూడండి, సీక్వెల్ కొట్టడం కాదు. సీక్వెల్ తీసి ఎవరైనా 2000 కోట్లు కొడతాడు. సీక్వెల్ తీసి కొట్టడం కాదు. మాకు హీరో నచ్చాడు, మా హీరో మా ఎన్నిసార్లు వస్తాం. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి, అంతే భయ్య. యాక్టింగ్ పరంగా అయితే డిసప్పాయింట్ చేయలేదు. మైనస్ ఏమిటి లేదన్న, ఒక సాంగ్ లేదన్నయ్య. నారాయణ అయితే లవ్ సాంగ్ ఒకటి లేదు. సినిమా మాత్రం చాలా బాగుందన్నయ్య. లాస్ట్ లో సెంటిమెంట్ మాత్రం ఒక బాధ అనిపించింది. సినిమా మాత్రం బాగుంది, చాలా హిట్ అని సినిమా. బ్లాక్ బాస్టర్ పక్క 1000 కోర్సు దొరుకుతుంది. 5 సంవత్సరాలుగా మెగాభిమానులందరూ రామ్ చరణ్ గారి సోలో సినిమా కోసం ఎదురు చూసాము. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మెగాభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఎంత విజయంగా సాధించిందంటే సంక్రాంతికి రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మెగా విజయం సాధించినందుకు డైరెక్టర్ శంకర్ గారికి, రామ్ చరణ్ గారికి మేము మెగా అభిమానుల తరఫున చిరంజీవి యువత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న మిక్సిడ్ టాక్ ఏం లేదు, ఒకే టాకు. మెగా విజయం ఇది. సంక్రాంతికి 2020 సంక్రాంతికి మెగా హిట్ కొట్టాము. మేము రామ్ చరణ్ కాదులో మెగా విజయం చేకూరిందని తెలియజేస్తున్నాను. అన్న ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అయిన సినిమా మొదటి రోజు సినిమాతోనే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ మెగా అభిమానులందరి విజయంతో పాటు ఇది అత్యధిక కలెక్షన్ వసూలు చేసి మరో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. చాలా బాగుంది. హైలైట్ కొత్త ప్రభుత్వం అయితే ఎలా ఉంటది, ప్రజా సేవకుడైతే ఇలా ఉండాలి. చాలా బాగుంది, కొత్త సబ్జెక్ట్ బాగుంది. సంక్రాంతి సినిమా మంచి సూపర్ హిట్, బాగుంది. సినిమా రావద్దన్న, రామ్ చరణ్ యాక్టింగ్ తప్ప అసలు సినిమా చూడడానికి ఏం లేదు. అసలు ఆ సీట్ తప్పించి ఏది లేదు. ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ 2-3 ఎట్టాడా, ఇంకా సినిమాయే లేదు. చూడటం సినిమా అన్ప్రెడిక్టబుల్, సూపర్ సూపర్.
సినిమా సూపర్ మాటలు లేవు వెళ్ళిపోతుందండి చేతిలో కాల్చుకుంటాం